హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరన్ టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్ ఒక మోడసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరో అన్బాక్సింగ్ తో మీ ముందుకు వచ్చానండి. ఇది సౌండ్ బార్ అన్బాక్సింగ్ అండ్ సామ్సంగ్ B67EF XL మోడల్ అనేది మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. అండ్ పేరు పెద్దగానే ఉంది అండ్ సౌండ్ బార్ కూడా నాకు నచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నానండి. నా ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతాను. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సామ్సంగ్ నుంచి వెళ్ళి సౌండ్ బార్ ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం నాకు నచ్చింది. అండ్ దీన్ని నేను ఈ లాస్ట్ సేల్ లో నేను 18,000 పర్చేజ్ చేశానండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రిపబ్లిక్ డే సేల్స్ కూడా రానున్నాయి. జనవరి 12th నుంచి వెళ్ళి 19th 20 వరకు మనకి ఆఫర్స్ అయితే రన్ అవుతుంటాయి అనమాట. అండ్ ఇది ఈ ఆఫర్ లో మీరు కొంటే మాత్రం బెస్ట్ డీల్ అవుతుంది. ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి 23,000-24,000 అవుతుంది ఫ్లిప్కార్ట్ లో. నేను ఫ్లిప్కార్ట్ లోనే పర్చేజ్ చేశాను. 18,000 రూపీస్ పర్చేజ్ చేశాను విత్ కార్డ్ ఆఫర్ తో. అండ్ ఫస్ట్ మనకు దీనిలో చూసినట్టయితే బాక్స్ అయితే వచ్చింది. సామ్సంగ్ ప్యాకింగ్ అయితే టాప్ నాచ్ ఉందండి. మనకు బాక్స్ కనుక ఓపెన్ చేసినట్టయితే సౌండ్ బార్ వచ్చింది, దాని తర్వాత సబూపర్ వచ్చింది, దాని తర్వాత రియర్ స్పీకర్స్ కూడా ఇచ్చారు అండ్ రిమోట్ కూడా వచ్చింది ఇందులో. అండ్ పవర్ కేబుల్స్ 3 ఇచ్చారు. రియర్ కేబుల్ అంటే రియర్ స్పీకర్స్ కేబుల్ కూడా ఒకటి ఇచ్చారు. అండ్ HDMI కేబుల్ కూడా ఒకటి వచ్చింది. వాల్ మౌంట్ క్లాంప్స్ కూడా వచ్చాయి అండ్ యూజర్ మ్యాలడ్ కూడా వచ్చిందండి. ఇది 1 year వారంటీతో వస్తుంది. అండ్ దీని సెటప్ చాలా సింపుల్ అండి. మీరు సౌండ్ బార్ కి పవర్ ఇవ్వాల్సి ఉంటది అండ్ సబూపర్ కి పవర్ ఇవ్వాల్సి ఉంటది, రియర్స్ కి పవర్ ఇవ్వాల్సి ఉంటది. రియర్స్ కి 2 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకదానికి పవర్ ఇచ్చి ఒకదాని నుంచి వెళ్ళి ఇంకో దానికి పవర్ కేబుల్ అనేది అటాచ్ చేసుకుంటూ సరిపోద్ది. అంటే స్పీకర్ కేబుల్ అనేది అటాచ్ చేసుకుంటూ సరిపోద్ది. ఒకదానికి లెఫ్ట్ దానికి పవర్ ఇవ్వాల్సి ఉంటది. ఆ పవర్ త్రూ మనకు ఈ ఇన్పుట్స్ ద్వారా కేబుల్ అనేది తీసుకోవాల్సి ఉంటది అనమాట. అండ్ ఇవన్నీ టోటల్ వైర్లెస్ గా కనెక్ట్ అవుతాయి, వైర్లెస్ గా సింక్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్ గా మీకు సింకింగ్ చేయడం ఏమైతే అవసరం లేదు. జస్ట్ పవర్ ఇవ్వగానే అక్కడ మీకు లైట్స్ ఆన్ అవుతాయి. మీరు లైట్ ఆన్ కాగానే పవర్ అయితే వచ్చింది అనుకోవచ్చు. మొత్తం మీరు డైరెక్ట్ సౌండ్ బార్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా పేర్ అయిపోతాయి అనమాట. సెటప్ 10 to 15 minutes అవుతుందండి. బిగినర్స్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మరి స్పీకర్స్ మాత్రం ఎలా పెట్టాలంటే మీరు రియర్స్ ఇది లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, రైట్ సైడ్ పెట్టుకోండి. రియర్ స్పీకర్స్ ఇది మనకు సబూపర్ వచ్చేసి ఎప్పుడైనా సరే కింద ఉండాలి మనకి, ఎందుకంటే లైట్ వైబ్రేషన్ వస్తుంది కాబట్టి పైన పెడితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందలేరు. అండ్ సౌండ్ బార్ వచ్చేసి మీరు టీవీ గానీ ప్రొజెక్టర్ గానీ మీరు దేని దగ్గర పెట్టుకోవాలనుకుంటారో దాని ముందు ప్లేస్ చేయండి. ఎందుకంటే డైలాగ్స్ ముందు నుంచి వస్తుంది కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ పిక్చర్ కిందనే వస్తుంది కాబట్టి పిక్చర్ నుంచి వచ్చిన ఫీల్ అయితే వస్తుంది అనమాట సౌండ్ బార్ కనెక్ట్ చేసిన. దీనిలో ఆడియో అవుట్పుట్ వచ్చేసి మనకు 5.1 తో వస్తుందండి. 490 watts తో వస్తుంది అనమాట టోటల్ అనేది. మనకు ఈ సౌండ్ బార్ లో 3 స్పీకర్స్ ఉంటాయి, రియర్ లో 2 స్పీకర్స్ ఉంటాయి అండ్ సబూపర్ ఒకటి వస్తుంది. 5.1 కాన్ఫిగరేషన్ తో వస్తుంది అనమాట. ఫస్ట్ మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలండి. బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకోవాలి. టోటల్ బ్లాక్ కలర్ లో వచ్చిందండి అండ్ పియానో బ్లాక్ కలర్ లో వచ్చింది. ప్రీమియం లుక్ అయితే ఉంటదండి. మీకు మీద గనక చూసినట్టయితే టోటల్ ఆర్ట్ ప్లాస్టిక్ తో బిల్డ్ అయి ఉందన్నమాట. మీద గనక చూసినట్టయితే ఫిజికల్ బటన్స్ ఇచ్చారు అండ్ పవర్ ఆన్ ఆఫ్ SI- అండ్ సోర్స్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. రిమోట్ లేకున్నా కూడా మీరు ఇవైతే డైరెక్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఫ్రంట్ సైడ్ గనక చూసినట్టయితే మెటల్ గ్రిల్ లుక్ అయితే ఇచ్చారు. అది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు టోటల్ అనేది స్టార్ట్ అయ్యి మొత్తం టోటల్ గ్రిల్ మోడల్ అయితే రావడం జరిగింది. మీకు దాని వెనకాల గనక చూసినట్టయితే పవర్ ఇన్పుట్ సంబంధించిన పోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇట్ సైడ్ గనక చూసినట్టయితే ఆప్టికల్ ఆడియో ఇన్పుట్ ఇచ్చారు అండ్ USB ఇన్పుట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఇట్ సైడ్ గనక చూసినట్టయితే HDMI ARC సపోర్ట్ ఇచ్చారు అండ్ HDMI ఇన్పుట్ కూడా ఇచ్చారు. ఇది ఒకటి ముఖ్యమైనదని చెప్పొచ్చు. HDMI ఇన్పుట్ లో మీకు 1080 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఫైర్ స్టిక్ గానీ యాపిల్ టీవీ గానీ ఏది పెట్టినా కూడా 1080 వరకు మీరు కనెక్ట్ అయ్యి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట పాస్ త్రూ ద్వారా. నెక్స్ట్ మనకు ఇటు బ్యాక్ సైడ్ గనక చూసినట్టయితే ఇక్కడ డాల్బీ ఆడియో DTS HDMI అని చెప్పి ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు. మీద కనుక ఇట్ సైడ్ కనుక చూస్తే సామ్సంగ్ అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చారండి. టోటల్ లుక్ కనుక చూస్తే చాలా వెయిట్ లెస్ ఉంది. మరి ఒక 2 kg అయితే ఉంటది. నెక్స్ట్ రియర్ స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రియర్ స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటే లెఫ్ట్ రైట్ అని చెప్పి క్లియర్ గా దీని మీద రాసి ఉంటది. అండ్ రైట్ వచ్చేసి గ్రే కలర్ లో ఉంటది, లెఫ్ట్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటది. కేబుల్స్ కూడా మీకు ఎట్ సైడ్ కనెక్ట్ చేయాలని చెప్పి క్లియర్ గా దాని మీద ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ అనేది కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఒకటి సెటప్ బటన్ ఒకటి ఇచ్చారు, పేరింగ్ బటన్ వచ్చేసి. అండ్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ సౌండ్ బార్ కి లెఫ్ట్ దానికి మీరు పవర్ ఇన్పుట్ అడాప్టర్ ద్వారా వచ్చిన పవర్ ఇన్పుట్ ఇచ్చేసి దీని నుంచి కేబుల్స్ 2 బ్లాక్ అండ్ రెడ్ కలర్ కేబుల్స్ తీసుకొని మీరు రైట్ దానికి కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇది వాల్ మౌంట్ చేసుకోవడానికి వీలుగా వెనకాల స్క్రూ ఇన్పుట్ కూడా ఇచ్చారు. మెటల్ గ్రిల్ డిజైన్ అయితే రావడం జరిగింది. మీకైతే సౌండ్ బార్ ఫ్రంట్ సైడ్ ఏ డిజైన్ వచ్చిందో మీకు రియర్ స్పీకర్స్ కూడా అదే డిజైన్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సబూపర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సబూపర్ అయితే మొత్తం ఫ్రంట్ సైడ్ క్లాత్ తో బిల్డ్ చేసి ఉంది
అండ్ సామ్సంగ్ అని చెప్పి బ్రాండింగ్ ఉంది. టోటల్ వుడ్ తో రావడం జరిగింది. మీకు బ్యాక్ సైడ్ కనుక చూస్తే బ్యాక్ హోల్ అనేది ఇవ్వడం జరిగింది, మనకు హెయిర్ అండ్ మనకు దీనికి కూడా పేరింగ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం దీనిలో వచ్చిన ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సౌండ్ మోడ్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. దీనిలో స్టాండర్డ్, రౌండ్ సౌండ్ అండ్ బాస్ బూస్ట్ అండ్ గేమ్ మోడ్, క్రాఫ్ట్ 2 సౌండ్ అండ్ డిటిఎస్ వర్చువల్ ఎక్స్ అన్ని టోటల్ మీకు అకార్డింగ్ టు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్టాండర్డ్ లో పెట్టుకున్నప్పుడు మీకు నార్మల్ గానే ఉంటది. అండ్ సరౌండ్ సౌండ్ పెట్టుకున్నప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి. మూవీ మీరు అవతార్ మూవీ చూసినప్పుడు గానీ ఆ సరౌండ్ అయితే ఫీల్ అవుతున్నారన్నమాట 5.1 లో. అది నాకు బాగా నచ్చింది. అండ్ బాస్ బూస్ట్ చేసినప్పుడు కొంచెం మీకు సౌండ్ అనేది కొంచెం బేస్ అనేది పెరుగుతుందండి. అండ్ గేమ్ మోడ్ లో మీకు గేమ్స్ ఆడినప్పుడు గేమ్ లో ఫుట్ స్టెప్స్ అండ్ మీరు సైడ్ కు అంటే సరౌండ్స్ మాత్రం చాలా వర్క్ అవుతున్నాయి అనమాట. నేను PS5 కనెక్ట్ చేసి చూశాను. PS5 టీవీ కనెక్ట్ చేసి టీవీ HDMI ఆర్క్ ద్వారా కనెక్ట్ చేసి నేను యూజ్ చేశాను. అండ్ వాల్యూమ్ 50 to 60% అయితే నేను యూజ్ చేశాను. నా రూమ్ సైజ్ వచ్చేసి 10x10 రూమ్ లో టెస్టింగ్ అనేది చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి 20x10 రూమ్ లో కూడా నేను సెట్ చేశాను. బట్ అక్కడ అంత నాకు అంటే నేనంత ఇమర్సివ్ అనిపించలేదు. నాకు 10x10 రూమ్ లో ఇమర్సివ్ అనిపించింది. మీకు మ్యాక్స్ ఇది 15x15 18x15 వరకు అయితే ఓకే. ఈ పెద్ద రూమ్ లకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. మిడ్ రూమ్ లో వరకు అయితే ఓకే. ఇది మరీ హెవీ రూమ్ లకి వెళ్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందలేదని చెప్తాను నేను. ఇందులో టోన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. అండ్ ట్రబుల్స్ +6 అండ్ -6 వరకు సెట్ చేసుకోవచ్చు. అండ్ బేస్ వచ్చేసి +6 నుంచి -6 వరకు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఊపర్స్ కూడా మీకు +6 నుంచి -12 వరకు అయితే సెటప్ చేసుకోవచ్చు అనమాట. -12 పెట్టినప్పుడు అయితే మొత్తం టోటల్ చాలా అంటే చాలా బేస్ అనేది మీకు సబ్ ఊపర్స్ అయితే చాలా తక్కువ వస్తుంది. నైట్ టైం యూజ్ చేసినప్పుడు నైట్ మోడ్ లో పెట్టినప్పుడు మీకు ఆ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దీనిలో 4.2 బ్లూటూత్ తో రావడం జరుగుతుంది. దీనిలో వైఫై అయితే లేదండి, అదొక కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ నా ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతానండి. నేను టీవీ కనెక్ట్ చేసినప్పుడు ARC పోర్ట్ ద్వారా నేను కనెక్ట్ చేశాను. వీళ్ళు ఇచ్చిన HDMI కేబుల్ యూజ్ చేసి మాత్రమే కనెక్ట్ చేశానండి. వేరే అదర్ HDMI కేబుల్ అయితే నేను పెట్టలేదు. నాకు సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది అంటే నాకు మూవీ చూసినప్పుడు అయితే మంచి ఎంజాయ్ చేశానండి. 10x10 రూమ్ కాబట్టి నా బ్యాక్ సైడ్ రియర్ స్పీకర్స్ పెట్టుకొని ఫ్రంట్ డౌన్ లో నేను సబూఫర్ అనేది సెట్ చేశాను. అండ్ ఫ్రంట్ టీవీ ముందట 55 ఇంచెస్ లూమియో టీవీకి నేను కనెక్ట్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ నాచ్ అనిపించిందండి. ఈ ప్రైస్ లో అండర్ 20,000 రేంజ్ లో 5.1 స్పీకర్ చూస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అనేది చెప్తానండి. సామ్సంగ్ నుంచి వచ్చిన సౌండ్ బార్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ సౌండ్ బార్ అనేది చెప్తాను. సౌండ్ అయితే చాలా క్లిస్టర్ క్లియర్ గా ఉంది. వాయిస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. వాయిస్ ఎన్హాన్స్ అని మీరు ఆన్ చేసుకున్నప్పుడు మీకు క్లిస్టర్ క్లియర్ గా అంటే ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కూడా డైలాగ్స్ అర్థం కావట్లేదన్న ఒక మీకైతే ఉండరనమాట. అంటే చాలా క్లిస్టర్ క్లియర్ గా వాయిస్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని సీన్లు నేను మన బ్లేడ్ రన్నర్ 2049 లో మీకు స్టార్టింగ్ లో ఒక కార్ వస్తుంది, పైనుంచి కిందకి దిగినప్పుడు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. బట్ దీనిలో అట్మాస్ ఒక్కట్లేదు, బట్ ఆ 5.1 సరౌండ్ అనేది మాత్రం ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అండ్ ట్రబుల్స్ అయినా మీకు అంటే బేస్ అయినా కూడా బేస్ లెవర్స్ అయితే మాత్రం మీకు ఊఫర్స్ అనేది సబ్ ఊఫర్ అనేది +6 లో పెట్టుకుంటే మీకు మంచి థంపింగ్ ఫీల్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని సెట్టింగ్స్ అకార్డింగ్ టు మీ యూజ్ ని బట్టి మీరు సెట్టింగ్స్ యూజ్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం టాప్ నాచ్ ఉందనేది చెప్పొచ్చు. ఫస్ట్ నేను దీనిలో వచ్చిన పాజిటివ్స్ గురించి నేను మాట్లాడతానండి. దీనిలో నేను నెక్స్ట్ ఇంకోటి టీవీ కనెక్ట్ చేశాను, నెక్స్ట్ ప్రొజెక్టర్ కనెక్ట్ చేశాను. ప్రొజెక్టర్ కి అయితే దీనిలో వచ్చిన ఇన్పుట్ కేబుల్ నుంచి వెళ్ళి నేను ప్రొజెక్టర్ తీసుకున్నాను. అండ్ సౌండ్ బార్ లో ఇన్పుట్ కి నేను ఫైర్ స్టిక్ పెట్టేసి అండ్ దీనిలో నుంచి వెళ్ళి నేను ప్రొజెక్టర్ కి కేబుల్ అనేది ఇచ్చేసాను అనమాట. దాని ద్వారా ఏంటంటే దీని అవుట్పుట్ సౌండ్ బోర్ అవుట్పుట్ అనేది ఈ ప్రొజెక్టర్ లో తీసుకుంటది అనమాట. దీనికి ఏంటంటే నేను ఫైర్ స్టిక్ పెట్టినప్పుడు నాకు 1080 హెర్ట్జ్ వరకు మాత్రమే రావడం జరుగుతుంది ఫైర్ స్టిక్ తో. ఫైర్ స్టిక్ 4K పెట్టాను నేను, బట్ ఓన్లీ 1080 సిగ్నల్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. దాని నుంచి ఏమైనా సౌండ్ తక్కువ వచ్చిందా అంటే మాత్రమైతే కాదండి. నేను ఈ చిరంజీవి గారి కొత్త మూవీ వరప్రసాద్ మూవీ కొత్త వచ్చింది కదా, ఆ ట్రైలర్ చూశానండి. నాకైతే సౌండింగ్ మాత్రం టాప్ నాచ్ అనిపించింది. నెక్స్ట్ మన దురంధర్ సాంగ్స్ విన్నానండి. బేస్ మాత్రం టాప్ నాచ్ అనిపించింది. అండ్ లేటెస్ట్ వచ్చిన ట్రైలర్ అని విన్నాను. అండ్ రాజాసాబ్ ట్రైలర్ కూడా దీనిలో విన్నాను. అయితే ఇప్పుడు
లోపలికి వచ్చి తిట్టడం అందరు చూస్తున్నారు ప్లీజ్. ఫస్ట్ అయితే ఇప్పటివరకు అయితే మీరు డెమోలు అయితే చూశారని అనుకుంటున్నాను. ఆ కంక్లూజన్ గురించి నేను మాట్లాడితే, అండ్ మూవీస్ కనుక చూసినట్టయితే బాహుబలి చూశాను, నెక్స్ట్ బ్లేడ్ రన్నర్ మూవీ చూశాను, అవతార్ మూవీ చూశాను, ఇంకా చాలా మూవీలు చూశాను ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం. అండ్ ఈ మధ్యలో వచ్చిన నెట్ఫ్లిక్స్ లో స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 2 కూడా నేను ఇందులో ఎక్స్పీరియన్స్ అయితే అయ్యానండి. అండ్ దీనిలో మీకు నెట్ఫ్లిక్స్ ద్వారా చూసినా కూడా 5.1 స్పీకర్స్ రావడం జరుగుతుంది. ఎక్కడ మీకు డాల్బీ అట్మాస్ అనే సిగ్నల్ అయితే రాదు. అండ్ హాట్ స్టార్ లో నేను విన్నాను 5.1 వస్తుంది. ఎక్కడ చూసినా కూడా 5.1 సిగ్నల్ అయితే పక్కా అయితే వస్తుంది. 5.1 ప్రింట్ లో మీరు చూసినప్పుడు మాత్రం టాప్ నాచ్ ఫీల్ అయితే వస్తుందండి. సౌండ్ మాత్రం, ఆ సరౌండ్ ఫీల్ మాత్రం నాకు బాగా నచ్చింది. అది కూడా సరౌండ్ మోడ్ లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపిస్తుంది. మిగతాదంతా మాత్రం కొంచెం నాకు నార్మల్ అనిపించింది. బట్ ఇది మీ కొంచెం 12x12 13x14 ఇట్లాంటి రూమ్లు, బెడ్రూమ్లు కానీ హాల్, చిన్న హాల్ అయితే మాత్రం, అంటే మిడ్ రేంజ్ హాల్, చిన్న హాల్ అంటే మరి చిన్నది కూడా అనుకోకండి, ఒక 15x15 15x20 వరకు కూడా మీకు ఇదైతే వర్క్ అవుతుందని చెప్పొచ్చు. ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయితే ఉంటది. మీకు 55 ఇంచెస్ టీవీ కనెక్ట్ చేసినా కూడా మీ హాల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటది. మీకు పెట్టుకున్నప్పుడు బ్లాక్ కలర్ లో, పియానో బ్లాక్ కలర్ లో మొత్తం సెటప్ అయితే ఉంటుంది అనమాట. మీ బట్టి మీరు సెట్టింగ్స్ అనేది చేసుకుంటే ఫీల్ మాత్రం టాప్ నాచ్ ఉంటది అనేది చెప్పొచ్చు. ఏంటి భయ్యా మరి ఇంత మీకు బాగా నచ్చిందా అంటే మాత్రం నాకైతే నచ్చింది. బట్ దీనిలో మైనస్ లేవా అంటే మైనస్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 20,000 దాకా వెళ్ళిపోతున్నాం. 20,000 ఆల్మోస్ట్ ఇది ఎంఆర్పి రేట్ 34,000 లో మీకు యాప్ కంట్రోల్ ఇవ్వలేదు, వైఫై ఇవ్వలేదు. అది ఒకటి నాకు మైనస్ అనిపించింది. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ ఇస్తే ఇంకొంచెం బాగుండి అనిపించింది. బట్ దీనికైతే ఆ క్యాపబిలిటీ అయితే లేదు. డాల్బీ అట్మాస్ అయితే, అట్మాస్ లో మీకు స్పీకర్స్ లేవు కాబట్టి, ఫైరింగ్ స్పీకర్స్ లేవు కాబట్టి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే చేయదు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఏంటంటే దీని రిమోట్ అని చెప్పొచ్చు అండి. ఈ రిమోట్ మన టిపికల్ సామ్సంగ్ టీవీ రిమోట్ లాగానే ఉంది. బట్ హాట్ ప్లాస్టిక్ తో వచ్చిందండి, ఏదో ఎట్లాంటి మెటల్ అయితే కాదు. అండ్ దీనిలో బ్యాటరీలు కూడా ఇచ్చారు, అదొక ప్లస్ పాయింట్. AAA బ్యాటరీలు 2 ఇచ్చారు. అండ్ నాకు ఇంకోటి మైనస్ అనిపించింది, దీనిలో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండి. అండ్ నెక్స్ట్ ఊపర్ బటన్స్ ఇచ్చారు. ఈ సౌండ్ అయితే నాకు చాలా ఇరిటేట్ చేస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే మీకు వినబడుతుంది అని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇది ఇరిటేట్, చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తుంది. ఇక్కడ మనకు ప్లస్ మైనస్ ఇచ్చారు. దాని మీద మొత్తం రిమోట్ గురించి మనం మాట్లాడుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, అండ్ సోర్స్ బటన్, బ్లూటూత్ ఫేరింగ్ బటన్, ప్లస్ మైనస్ బటన్స్, లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్, ఫార్వర్డ్ అండ్ రివెన్ బటన్స్, అండ్ ప్లే అండ్ స్టాప్ బటన్, మ్యూట్ బటన్, సౌండ్ మోడ్, ఆప్షన్ బటన్, ప్లస్ అండ్ మైనస్ వాల్యూమ్, అండ్ ఊపర్ ప్లస్ అండ్ మైనస్, అండ్ ఛానల్ లెవెల్, అండ్ సెట్టింగ్స్, ట్యూన్ కంట్రోల్ అన్ని ఇచ్చారండి. దీనిలో అయితే ఏవైతే మిస్ అవ్వట్లేదు. బట్ బిల్డ్ క్వాలిటీ నాకు నచ్చలేదు. అది ఒకటి నాకు బాగా కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ యాప్ కంట్రోల్ లేకపోవడం నాకు ఇంకొకటి. ఎందుకంటే ఇది ఒకటి డిస్ప్లే అయితే ఇచ్చారు, అదొక మంచి విషయం అని చెప్పచ్చు. ఇంకా డిస్ప్లే లేకుండా యాప్ కంట్రోల్ ఇవ్వకుంటే ఇంకా దారుణంగా, అది ఎక్కడ ఉన్నాం, దేనిలో ఉన్నాం అని కూడా మనకు అర్థం కాదు. అదొకటి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్తాను. మైనస్ వచ్చేసి మనకు డాల్బీ అట్మాస్ ఇవ్వకపోవడం, అండ్ రిమోట్ బాగాలేదు, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు క్వాలిటీ పరంగా మాత్రం కాంప్రమైజ్ అయ్యారనిపించింది. అంతే టోటల్ వచ్చేసి. బట్ అండర్ 20,000 లో 18,000 17,000 20,000 లోపు వస్తే మాత్రం బెస్ట్ బై అని చెప్తానండి. ఇప్పుడు కనుక వీడియో కనుక నచ్చినట్టయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి, అండ్ హైప్ బటన్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకొంచెం మందికి చేరువ అవుతుంది వీడియో అనేది. సౌండ్ బార్ మీరు ఎవరైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నంబర్ ఇస్తానండి. అండ్ దీన్ని సేల్ చేయడం ద్వారా నా నెక్స్ట్ ప్రోడక్ట్ రివ్యూ కి యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొంచెం మీరు కనుక ఈ ప్రోడక్ట్ కనుక నచ్చి కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ట్యాగ్ కూడా చేస్తాను ఫ్లిప్కార్ట్ అనేది. రండి, నచ్చితే మాత్రం ఇంకా వేరే సౌండ్ బార్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అప్కమింగ్ రానున్న రోజుల్లో. నెక్స్ట్ ఇది వచ్చిన 1 or 2 days లోనే మీకు LG 65TR సౌండ్ బార్ రివ్యూ కూడా వస్తుందండి. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, చాలా వీడియోలు వస్తాయి. అండ్ కంటెంట్ అనేది చాలా క్లియర్ గా స్టార్ట్ అవుతుంది. 2026 లో బెటర్ కంటెంట్ ఇస్తాననేది చెప్తున్నానండి. అండ్ ఇప్పటి వరకు కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దీనిలో ఏమైనా మిస్ అయింది అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి. ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాతరం. బై బై నౌ. Love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game